మొత్తానికి విజయ్ దళపతి గారు వాళ్ళ భార్య సంగీత గారు ఇద్దరు కూడా విడిపోలేదు, కలిసే ఉన్నారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా వాళ్ళ కొడుకు జాసన్ సంజయ్ చెప్పినటువంటి మాటల్ని మనం తీసుకోవచ్చు. బట్ ఆ మాటల్ని బట్టి కూడా 100% మనం అవును కాదని కూడా మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో, ఎప్పుడైతే సీఎంగా విజయ్ దళపతి గారు కుర్చీలో కూర్చున్నారో, అంటే అంతకు ముందు నుంచి కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఎన్నో రకాల రూమర్స్ అనేవి బయటికి వచ్చాయి. అంటే వాళ్ళిద్దరు కూడా విడిపోయారు, త్రిష గారితో విజయ్ గారు ప్రేమను నడిపిస్తున్నారు, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ భార్యకి నచ్చక తను మాత్రం విడాకులు తీసుకుంది, అప్లై చేసుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కలిసి లేరు, విడిపోయారు. అండ్ దీని కారణంగా విజయ్ గారి కొడుకు కూడా అంటే జాసన్ సంజయ్ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన కూడా తండ్రితో మాట్లాడట్లేదు, కలవట్లేదు, కనీసం ముఖం కూడా చూడట్లేదు. ఇలాంటి మాటలన్నీ కూడా మనం విన్నాం. సో ఇప్పుడు ఏంటంటే జాసన్ సంజయ్ తను డైరెక్టర్గా రాబోతున్నాడు అండ్ సిగ్మా సినిమాతోని సందీప్ కిషన్తో రాబోతున్నాడు అనమాట. ఆ సినిమా తొందరలోనే రిలీజ్ కావాల్సినటువంటి పరిస్థితి. సో మరి ఇలాంటి సందర్భాల్లో అండ్ టీం అందరూ కూడా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇక్కడ జాసన్ సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు, తను మాట్లాడిన మాటలు అందరినీ కూడా ఒక ఆలోచనలో పడేసాయి అనమాట. సో వాళ్ళ నాన్నగారి గురించి, మా నాన్న సీఎం అవడం అనేది ఒక విప్లవం లాంటిది, మా నాన్న నాకు ఎప్పుడు కూడా ఒకే ఒక మాట చెప్తూ ఉంటారు, నేను ఇండస్ట్రీకి వస్తాను అని చెప్పినప్పుడు అది ఏంటంటే ఎవరిపైన కూడా నువ్వు ఆధారపడకు, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా కూడా నీ కాళ్ళపైన నువ్వే నిలబడాలి, నీ ప్రాబ్లమ్స్ని నువ్వే సాల్వ్ చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ మాటలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ముఖ్యంగా వాళ్ళ అమ్మ గురించి, మా అమ్మ ఒక స్పై ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది, మేమందరం కూడా ఎలాంటి తప్పు చేసినా కూడా ఇట్టే పట్టేస్తూ ఉంటుంది, మేమందరం కూడా దొరికిపోతూ ఉంటాము. అండ్ ఒకనొక సందర్భంలో నేను అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాను అంటే ఇంట్లో ఎవరికి కూడా తెలియకూడదు అని చెప్పేసి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాం, కానీ మా అమ్మకు మాత్రం దొరికిపోతామని చెప్పేసి చాలా ఫన్నీ వేలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి, మా నాన్న సీఎం అయినప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీకి చాలా బాధ్యతలన్నీ కూడా పెరిగిపోయాయని చెప్పేసి ఆ విధంగా చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారన్నమాట. సో ఇవన్నీ కూడా వింటే మనకి ఏం అర్థమవుతుంది? సో విడాకులు తీసుకున్నారంటే తీసుకోలేదు, అందరూ కూడా కలిసే ఉన్నారు. సో ఇంత మంచి ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు విడిపోయారంటే ఏ విధంగా మనం నమ్ముతాము అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. మరి సోషల్ మీడియాలోనే మాత్రం ఆ విధంగా చెప్తూ ఉన్నారు. మరి ఏది నిజం అంటే ఇంట్లో ఉన్న వ్యక్తి చెప్తున్నప్పుడు దాన్నే మనం తీసుకోవాలి కదా అని చెప్పేసి మొత్తానికి మాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న విడిపోలేదు, కలిసే ఉన్నారు, అందరూ కలిసి హ్యాపీగా ఉంటున్నారని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు.